జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొడుకులకు కాంగ్రెస్ వాళ్ళకు గుండెల గుణపాలు దిగాల జై శ్రీరామ్ అంటే ఆడు పోయిన నల్లపాం పిల్లపాము తిరుగుతున్నాడు. ఆడు గుండెల దిగాలంటే దానికి జై శ్రీరామ్ ఒక్కటే సమాధానం. ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా నా ఊరు, నా గడ్డ, నన్ను దీవించిన గడ్డ, నన్ను ఆశీర్వదించిన గడ్డ, నా విజయంలో ముఖ్య పాత్ర వహించిన నా నందిపేట ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను నందిపేటకు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎవరు చూసినా ముఖంలో భయం ఉండేది. ఎవరు ముఖం చూసినా ఒకరు చూస్తే భయపడేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు కాదు. నేను ఫస్ట్లో ఖర్చులు అయ్యిందా మన నందిపేటతో మూగోళ్ళు ఉంటారని నేను అన్నా. అది ఎవరు మాట్లాడతారేంటి అన్న, ఇక్కడ రకమైన సమస్య లేదు. ఇంటికి ఒక్కరు రవి ఉన్నాడు, వీళ్ళకి ఎవరు సమాధానం చెప్పేటట్లేదు. ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఎవరు ఉంచా ఈ నందిపేట కాదు, ఈ నందిపేట చుట్టుపక్కల కూడా ఆ నల్లపమ్మ గాడు ఆ మనుషులు ఒక్కొక్కరు ఉంచని చెప్పిన. ఈ రోజు ఆ యుద్ధం ముగిసింది. మీకు చెప్పిన మాట ప్రకారం 3 నెలలు అయింది. మీరు ఆశీర్వదించిన బిడ్డ ఎమ్మెల్యేగా ఏ రోజన్నా నా తమ్ముడు వచ్చిండా, నా అన్న వచ్చిండా, నా బంధువులు వచ్చిండ్రా, పల్లెగంగారెడ్డి లాంటి వాళ్ళు మా భారత మొదలు వచ్చింది, మళ్ళీ ఏమన్నా అధికారం చూపించిండ్రా? ఎవరి బతుకులు వాళ్ళని బతుకుమన్నా. కాంగ్రెస్ లేదు, టిఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ప్రజలంతా ఒకటే. కులం లేదు, మతం లేదు, అందరికి నేనున్నాను, అందరికి నేను మీ బిడ్డనని చెప్పాను. ఈరోజు ఒక్కడన్నా భయపెట్టేవాడు లేడు, బాధ పెట్టేవాడు లేడు. ఇప్పుడు ఉన్నదన్న అభివృద్ధి ఒకటే. ఈ రోజు నందిపేట స్కూల్ వెళ్ళి చూడండి, నవోదయ స్కూల్ వెళ్ళి చూడండి. మీ బిడ్డలు, మీ పేదోళ్ళ బిడ్డలు, మన పేదోళ్ళ బిడ్డలు చదువుకునే హాస్టల్లా 8 రోజుల నుంచి స్నానాలు చేస్తలేరు. ఏ నా కొడుకు పట్టించుకోలేదు. 10 ఏళ్ళ నుంచి ఒక్క గంటలో ప్రాబ్లం సాల్వ్ చేశాను. కిచెన్ లేకపోతే కిచెన్ నడిపించాను. ఎన్ని కావాలంటే అన్ని స్కూల్ సొంత డబ్బులతో స్కూళ్ళలో పిల్లలకు, ఆడపిల్లలకు బాత్రూమ్ లభిస్తున్నాను. ఇక్కడ అవినీతి లేకుండా, అరాచకం లేకుండా మొత్తం క్లీన్ చేశాను. ఈ రోజు చెప్తున్నాను, ఊరుకు మీకు మాట ఇచ్చాను, ఊరికి ఇల్లు కట్టిస్తాను చెప్పాను. ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తానన్నాను, ప్రతి ఒక్కరికి రేషన్ ఇప్పిస్తానన్నాను. ఈ 2 నెలల నుంచి ఏది ప్రతి పనికి అడ్డం పడుతున్నారు. కోరంగల్ ఒక్కడు, కామారెడ్డి ఒక్కడు, కొల్లాపూర్ ఒక్కడు, ఈడొక్కడు నకిలీ డాక్టర్ 2 సార్లు పేలేడు, నేనే ఎంబీబీఎస్ డాక్టర్ అంటున్నాడు. కాబట్టి చెప్తున్నా, ఈ పార్లమెంట్ ఎలక్షన్ కానీ చలో కోడంగల్ అనే కార్యక్రమం చేపట్టాను. చలో కోడంగల్. రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ కోడంగల్లో ఎన్ని స్కూళ్ళు ఉంటే నా నందిపేటలో అన్ని స్కూల్ కావాలి, నా ఆర్మూర్ అన్ని స్కూల్ కావాలి. నీ కోడంగల్లో ఎన్ని ఉంటే అన్నిలో నాకు కావాలి. ఈ 3 నెలల్లో 3000 కోట్లు దోసుకపోయిన ముఖ్యమంత్రి ఆ కోడంగల్కు. ఈ 2 నెలల ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా సోదరుడు చెప్పిండు అభివృద్ధి. ఈ ఆడపిల్ల మరుగుదొడ్లు కావచ్చు, ఉచిత బియ్యం కావచ్చు, గర్భ వ్యాక్సిన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇప్పుడునే ఈ రోడ్డు కావచ్చు, ప్రతి పిల్లలకు అక్కడ గ్రామాలలో వైకుంఠధామాలు కావచ్చు, ప్రకృతి వనములు కావచ్చు, ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఇచ్చిన పథకాలే. 3వది ధర్మం. ధర్మం గురించి మాట్లాడే సోదరుడు, మనం ఎన్ని రోజులు ఈ ధర్మాన్ని నమ్ముకుంటూ ధర్మాన్ని మనం కాపాడుతుంది. నన్ను ఎట్లా కాపాడిండు, అభివృద్ధిని చూసి రాకేష్ రెడ్డిని ఎట్లా గౌరవించిండు, నా తల ఎట్లా తిట్టిండు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాకేష్ అన్న, రాకేష్ అన్న, రాకేష్ అన్న అంటున్నారు. అది మీరిచ్చిన ఆశీర్వాదం. ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాం. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరూ బయటికి వచ్చి, అన్న ఇంతవరకు చూడలేదు, మీ తాత ఎమ్మెల్యేనా, మీ నాన్న ఎమ్మెల్యేనా ఇంత మంచిగా మాట్లాడుతున్నాను. కాదు, నేను నందిపేట లాంటి గ్రామాల పుట్టిన ఒక బిడ్డని కాబట్టి నాకు సమస్యలు తెలుసు. మీ ఆడబిడ్డలకు హాస్టల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్కూళ్లు కావచ్చు, రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ పథకాల గురించి కొట్లాడుతున్నా. మీరు ఇంకా నాకు అండగా ఉండండి. మీ అండగంటే కూడా చెప్తున్నాను. ఇప్పుడు జరిగే ఈ సంగ్రామంలో ఇక్కడ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ ఢిల్లీ వచ్చేది లేదు.
దయచేసి నన్ను ఈ మాటినండి. కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, బీఆర్ఎస్ ఇక్కడ రాదు లేదు. కాబట్టి ఉన్నది ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటే. ఈ దేశం ఉండాలా, ప్రపంచమంతా మన భారతీయుల గౌరవం నిలబడాలన్నా, ఈ దేశంలో మన మానవత్వంతో బతకాలన్నా, గౌరవంగా బతకాలన్నా, అభివృద్ధి తెచ్చుకోవాలన్నా మనకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆ సోదరుడు కాబోయే కేంద్ర మంత్రి మళ్ళా కొద్ది చెప్తున్నాను నా సోదరుడు కేంద్ర మంత్రి అని. ఈ ఎవరు ఎన్ని పిల్లలు విన్నా ఢిల్లీకి వెళ్ళి రైలు తీసుకొచ్చినప్పుడు నా సోదరుడు కేంద్ర మంత్రి అవుతాడు. మాకు ఆ శక్తి ఉంది, ఆ దమ్ ఉంది, ఆ ధైర్యం ఉంది, 600 గంటల మీద పీల్చిన గాలిలో ఉన్న శక్తి ఉంది. కాబట్టి ఒక్కసారి 50 30 ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 50,000 ఓట్లు వీళ్ళ తీసుకొని రాకపోతే అప్పుడు 50,000 మెజార్టీ తీసుకొచ్చి తెలంగాణ 6 అంటే ఇది ఆత్మాభిమానము వాళ్ళ గడ్డాన్ని నిలిపిద్దాము, ఇది బీజేపీ అడ్డాన్ని నిలిపిద్దాము. ఇక ముందు చెప్తున్నా, ఎక్కడ అమ్మ మీ అందరికి చెప్పాను, ఏం టెన్షన్ లేదు. ప్రతి ఒక్క ఇళ్ళకి ఇల్లు కనిపిస్తున్నాను, రేషన్ కార్డు ఇస్తున్నాను. నన్ను నమ్మారు, ఓటేశారు. అందుకోసమే 2 నెలల తర్వాత కొడంగల్ నిలుపుతున్నా. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులు ఉంటే అమహారాలను నిరాధి చేస్తున్న కొడంగల్లో 6 కొడంగల్ 10,000 ఇళ్లను తీసుకొస్తా, నా ప్రాణమన్న తీసుకొస్తా. మీ ఆయుష్ ఉంటే బతికేస్తా, లేకపోతే 10,000 ఇళ్ళు తీసుకొని వస్తా. అది మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ బిడ్డకు మీ కొడుకు భావించి నన్ను మీ దీవెనలు ఇవ్వండి. నాకు మీరు తప్ప, ఈ 6 నియోజకవర్గంలో పేదవాళ్ళు తప్ప ఇక ప్రపంచం లేదు. మీ బిడ్డ ఎట్లా పోరాటం చూడండి. మీ నా కన్నీళ్ళు, కడుపు కోత అన్ని దిగాలంటే చూస్తున్నాను కదా. ఇప్పుడు కూడా మొన్న 69 ఊర్లలో రోడ్డు శాంక్షన్ చేయించాను. సెంట్రల్ గవర్నమెంట్ బతిలాగి నిన్న 30 కోట్లు తెచ్చాను, మళ్ళీ 30 కోట్లు. ఈ కోడుకోడు కోలపూరోడు, కోలంగలేడు, ఇలా ఓడిపోయే తెల్లపాము ఎందరూ ఎన్ని రకాలుగా అడ్డు పెట్టినా నేను 6 ప్రజల గురించి చావాలన్న ఫలిత కాంప్రమైజ్ కాను. ఈ రోజు దయచేసి మీరు మనుషులు అనుకోండి, మీరు ప్రతి ఊరికి వెళ్ళి వచ్చారు. మీ ఊర్లలో తెలుసు, ఓడు లేడు, ఇప్పుడు ఆడి బామ్మడు లేడు, ఈ తమ్ముడు లేడు, ఈ చుట్టం లేడు, బెదిరించడం లేడు. మీ నిజంగా చేతుల మీద వేసుకోండి, మీ హృదయం మీద చేతులు చెప్పండి. నందిపేటలో 20 ఊర్లు, డొంకేశ్వర్లో 13 ఊర్లు, 33 ఊర్లలో ఇంకా భయం అనేది పోయింది. ఈరోజు స్వచ్ఛంగా స్వేచ్ఛగా బతుకుతున్నది. నాకు కావాల్సింది ఇదే, మా ప్రజలు ఏ భయం లేకుండా వాళ్ళ బతుకులు బతకాలి. మీ బిడ్డలకు మంచి స్కూళ్ళు, మంచి హాస్టళ్ళు, మంచి దవాఖాన్లు, మంచి రోడ్లు, మంచి డ్రైనేజీలు, మంచి గుళ్ళు కట్టిపించే బాధ్యత నా మీద వేసుకున్నాను. కాబట్టి ఈ ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచం కోరుకుంటుంది. నరేంద్ర మోడీ గారు ఉంటేనే మనం ఉంటాము. చెప్పాను, ఈ కట్టు ఉండాలన్నా, బొట్టు ఉండాలన్నా, మీ ఇంత ముందు మెట్లు ఉండాలన్నా, మంగళ సూత్రాలు ఉండాలన్నా, మంగళ హారతులు చేత ఉండాలన్నా, ఇప్పుడు ఈ గంగాధర బొట్టు ఉండాలన్నా, ముసలిపోయే బొట్టు ఉండాలన్నా, కమలం ఉండాల్సిందే.